ప్రోటీన్ 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 గోల రోజు తెల్లవారితే మధ్యాహ్నం అయితే ఇంతవరకు బాగా తిండి పెట్టి బాగా వెయిట్ పెంచాము. ఆ వెయిట్ మళ్ళీ కరగడం కోసమని మళ్ళీ ప్రోటీన్లు మరి అంత పెట్టాం కదా, తగ్గాలంటే మళ్ళీ ప్రోటీన్తోనే తిరుగుతుంది. తగ్గాలంటే కరగాలంటే ఇది ప్రోటీన్ గోల్ నాకు అర్థం కాదు. ఇంకా మార్నింగ్ ఇంకా నాకే చెప్పాలా, మనం అన్నింటిలో కూడా ఫాస్టే ఏదైనా వండేస్తాం. మనకు చెప్పక్కర్లేదు, మనకు అన్నీ తెలుసు. మనకంటే అందరికీ మళ్ళీ నాకు అనుకున్నారు, నీకే తెలుసు మాకు తెలియదు మరి అంటారు. అటువంటి వాళ్ళు ఇంకోటి చౌమీన్ ఉడకబెట్టేసుకుంటాం, బాగా ఉప్పు కొంచెం వేసుకుంటాం, ఉడకబెట్టేసుకున్నాం కదా. ఆ తర్వాత చికెన్ చౌమీన్ ఎలాగో చెప్తాను చూడండి. అసలు మీకు రాదు కానీ చికెను చిన్న చిన్న పీసులు చేసి ఆయిల్ వేసి మూకుల్లో, చిన్న మూకుల్లో ఆయిల్ వేసి ఆ ముక్కలు అలాగా కొంచెం వేపుకుంటాం వేగి వరకు, సరేనా. వేగినాక ఆ చికెను ఇలా మరి ఒక్కటైతే కలపాలి కదా ఫ్రెండ్స్, అవ్వదు, సరేనా. ఆ చికెన్ ముక్కలతో కూడా అదే పోపు వేస్తాం కదా చౌమీన్కి, ఉల్లిపాయ అన్నీ పచ్చిమిర్చి పొడవు కట్ చేసుకుంటాం, టమాటా పొడవు కట్ చేసుకుంటాం ఫ్రెండ్స్, కొత్తిమీర కూడా పొడవు కట్ చేసుకుంటాం, కొంచెం పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకుంటాం. ఇలా వేసుకుంటాం, జల్లుకుంటాం. ఈ పోపు అంతా వేగాక ఆవాలు జీలకర్ర కూడా వేసుకుంటాం. కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిర్చి ఉల్లి ఇవన్నీ వేసుకుండాక టమాటా వేసుకుండాక ఆ చికెన్ కూడా అందులో వేసిస్తాం. కొంచెం ఉప్పు పసుపు వేస్తాం. ఆ తర్వాత ఏదైతే చికెను ఉడకబెట్టి ఉంచుకున్నామో దాన్ని కొంచెం బాగా ముక్కలుగా చేసేయాలి. అప్పుడు మీకు ఇలా తిన్నప్పుడు పొడవుగా రాదు. అయిపోయింది ఇక చికెన్ చౌమీన్ మార్నింగ్. ఇప్పుడు ఎంత అయింది, ఇంకా 8 అవ్వలేదు, మార్నింగ్ కల్లా అయిపోయింది. అంతేసేపు ఫ్రెండ్స్. ఇందులో కొంచెం సోయా సాస్ టమాటా సాస్ వేసి ఇచ్చేస్తే అయిపోయింది. ముక్కలు కొంచెం పెద్దవే పెట్టా, అక్కడక్కడ మా ఊరు తినేస్తారు కదా, ప్రోటీన్ గోల. చెప్పాను కదా, ముందు పెట్టిన తిండి అంతా కరగాయించడానికి మళ్ళీ ఇప్పుడు ప్రోటీన్. ఏం చేస్తాం, తప్పుతుందా? తప్పదు. వాడు చిన్నప్పటి నుంచి, నా చిన్నప్పటి నుంచి మరి త్వరగా పెళ్లి చేసుకుని పిల్లలు కనీసం కదా, వీడికి గుడ్లు కూరలు వండి పెట్టేదాన్ని స్కూల్కి వెళ్తే. తెల్లవారిసరికి బాక్స్ 7 గంటకి, తెల్లవారికి 2 గుడ్లు. ఆడ ఆనందం చూడాలి, గుడ్లు ఇచ్చేటప్పుడు నవ్వుకొని వచ్చేవాడు అమ్మ అనుకోండి. సాయంత్రం తినేసాక బిఎం స్కూల్లో చదివాడు, వైజాగ్లో, కంచరపాలెం మెట్టు అంటాం కదా, అది కంచరపాలెంలో. అక్కడ 7 years ఉన్నాం మేము, 5 years ఉన్నాం. సో చిన్నాడు పెద్దోడు అక్కడే చదువుకున్నాడు, వాడికి అందుకే తెలుగు వచ్చు బాగా. చిన్నోడు నా దగ్గరే ఉన్నాడు. తర్వాత మేము వెళ్ళిపోయాం ఝాన్సీ, కాన్పూర్, ఎలహాబాద్ ఇవన్నీ తిరిగి వచ్చాం కాబట్టి అన్నీ కాశీ, ఆగ్రా అన్నీ తిరిగి వచ్చాం, చెన్నై, ముంబై అలాగా. ఇప్పుడు ఇది అయిపోయింది ఫ్రెండ్స్, చికెన్ చౌమీన్ రెడీ. నేను ఈ ఫోన్ పెడితే ఇదంతా కరెక్ట్గా మొత్తం ఉచ్చిపెట్టాలి, సరేనా. మాడుతుంది, ఆపేద్దాం. అయిపోయింది. ఇది మా పాపది, అంటే డాగి రోషిది. దానికి ఎలా చేయాలంటే ఫ్రెండ్స్, చికెన్ ఉడకబెడతాం కదా, దానికి చికెన్ ఉడకబెట్టేటప్పుడు నీళ్ళు వేసి అందులో రైస్ వేస్తాం అనుకోండి, కొంచెం నెయ్యి పోసుకున్నాం అనుకోండి, దానికి నెయ్యి పెట్టచ్చు కొంచెం. బిర్యానీ రైస్ వేసాను దాంది చికెన్ బిర్యానీ. రాత్రి తిన్నది బిర్యానీ, నేను తెల్లవారు నుంచి తింటూనే ఉంది. నేను మంగళవారం వండిస్తాను, తెల్లవారికి ఇలాగే వండిస్తే తర్వాత గుడికి వెళ్ళాను. సో ఇప్పుడు కూడా వండిస్తున్నాక మళ్ళీ తర్వాత గుడికి వెళ్ళాలి. మనం ఏంటి తినాం ఫ్రెండ్స్, మనం గుడికి వెళ్ళి అమ్మ దద్దోజనం కొంచెం నోట్లో పెడతాం, అమ్మ ఆశీర్వాదం దొరికాక అప్పుడు తింటామని అనుకున్నాం. అందుకే మనం తినాం. కొంచెం నీళ్ళు వేస్తున్న కొద్దిగా అన్నం బాగా ఉడుకుతుంది, దాన్ని తినడానికి బాగుంటుంది. దాని బిర్యానీ ఇది మా వారికి, మా అబ్బాయికి. సో అయిపోయింది. అమ్మ మర్చిపోయింది, దీన్ని కలపాలి బాగా. ఉంటాను ఫ్రెండ్స్, గుడ్ డే, గుడ్ మార్నింగ్.